హాయ్ గైస్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. చేపల పులుసు అయితే అమ్మతో చేపించానండి. ఏదో వీడియోలో చెప్పాను అమ్మతో వీడియోస్ చేసి పెడతాను వంటల రెసిపీస్ అని అన్నట్టుగా చేయడం ఏమీ లేదు. మనం మంగమ్మల సప్తాలు చేయడం కానీ పాటించడం ఉండదు. సో రెసిపీ విషయంకి వచ్చేసరికి ముందుగా టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి నూరుకోవాలి. మిక్సీ వేసుకున్నా పర్లేదు. తర్వాత కాలేలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకోవాలి, లేదంటే మొహమ్మద్ తెలిపోద్ది. చేపల పులుసులో ములంకాడ, చిలకడ దుంప వేస్తే టేస్ట్ అదిరిపోతుంది. ఉంటే వేయండి, లేదంటే లేదు, ఆప్షనలే. అందులో అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం వేసుకోవాలి. దీనికైతే పసుపు, కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఉప్పు వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత. మమ్మీ నరసింహ సినిమా లాగా బట్ల పెళ్ళికడికి పెళ్లి చూపులా వండింది మా మమ్మీయే, కానీ వీడియో తీసింది నేను. క్రెడిట్ మొత్తం నాదే. ఇక్కడ నేను మా అమ్మకు డైలాగ్ చెప్పాను, నరసింహ సినిమాలో డైలాగు. తర్వాత అయితే చింతపండు రసం అయితే వేసుకోవాలి. అది కొంచెం మరిగిన తర్వాత పులుసు అనేది చిక్కబడిన తర్వాత ఉంటే ఫిష్ మసాలా వేసుకొని, నేనైతే ఇంట్లో తయారు చేసిన ఫిష్ మసాలా వేసుకొని ధనియా జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు. పులుసు చిక్కబడిన తర్వాత చేపలు అయితే కట్ చేసి వేసుకోవాలి. దించే ముందు కరివేపాకు, అదే స్టవ్ ఆఫ్ చేసే ముందు కరివేపాకు వేస్తే స్మెల్ అదిరిపోతుంది, గ్రేవీ టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. వండిన వంట ఎలా ఉందో నేనే అడిగాను, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా. బాగుంది డాడీ, సూపర్గా ఉందా? చెప్పు. ఫిష్ సూపర్ సూపర్. వండిన వంట ఎలా ఉందో అది కూడా మనమే అడగాలి, ఎందుకంటే వాళ్ళు చెప్పరు కదా. నేనే అడిగాను, సూపర్గా ఉందని కూడా నేనే హింట్ ఇచ్చాను. బలవంతంగానే చెప్పారు సూపర్గా ఉందని, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.